హాయ్ ఎవ్రీవన్. ఏపీ లేదా టీఎస్ పోలీసు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ పర్సంటేజ్ టాపిక్. క్వశ్చన్ నెంబర్ 21. ది పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజెస్ బై 20% ఇన్ 1 year అండ్ డిక్రీజెస్ బై 20% ఇన్ ద నెక్స్ట్ ఇయర్. వాట్ ఈస్ ద నెట్ చేంజ్? ఒక గ్రామ జనాభా ఒక సంవత్సరం 20% పెరిగి తర్వాత సంవత్సరం 20% తగ్గింది. నికర మార్పు ఎంత? మనకి ఫస్ట్ 20% ఇంక్రీజ్, తర్వాత 20% డిక్రీజ్ అన్నాడు. ఏ, బి అనుకుంటే నెట్ చేంజ్ వచ్చేసి ఫార్ములా ఏ మైనస్ బి మైనస్ ఏబి బై 100. ఇక్కడ ఏ ఎంత 20, బి ఎంత 20, కాబట్టి 20 మైనస్ 20 ఇంటూ 20 బై 100. 20 మైనస్ 20 0, మైనస్ ఈ 0 ఈ 100 క్యాన్సిల్ అయిపోతాయి, అంటే -4%. అంటే 4% డిక్రీజ్ ఇన్ ద పాపులేషన్. ఆన్సర్ ఆప్షన్ డి. Question number 22. If the price of rice is increased by 25%, by what percent should consumption be reduced so that expenditure remains the same? బియ్యం ధరను 20% పెంచితే ఖర్చు అదే ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి? ఎగ్జాంపుల్గా 100 రూపాయలు ఉండేది 25% పెరిగిందంటే 125 అవుతుంది. 125 అయినా కూడా 100 రూపాయలకి కొనాలా, అంటే ఎక్స్పెండిచర్ అంతే ఉండాలి. అంటే 100 రూపాయలకి కొనాలంటే ఎంత శాతం తక్కువ బియ్యాన్ని కొనాలా? ఇప్పుడు 120, 100 నుంచి 125కి పోయింది రేటు, కాబట్టి కన్జంప్షను 125 రూపాయలు 100 రూపాయలకే కొనాలా, అంటే 25 రూపాయలు తగ్గించాల. 25 అవుట్ ఆఫ్ 125 ఇంటూ 100 వేయాల. 25 1s, 25 5s, 1/5 ఇంటూ 100. 5 1s 5 20s. ఆప్షన్ సి. సో కన్జంప్షన్ని 20% తగ్గించుకుంటే ఎక్స్పెండిచర్ అంతే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ అన్ ఎగ్జామ్ 60% స్టూడెంట్స్ పాస్డ్, ఇఫ్ 240 స్టూడెంట్స్ ఫెయిల్డ్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక పరీక్షలో 60% మంది విద్యార్థులు పాస్ అయ్యారు, 240 మంది ఫెయిల్ అయితే మొత్తం విద్యార్థులు ఎంత? 60% మంది పాస్ అయినారు అంటే 40% మంది ఫెయిల్ అయినట్లు. ఫెయిల్డ్ ఎంత? 240 ఇచ్చినారు, అంటే 40% 240, అప్పుడు 10% ఎంత? 4 10s అవుతుంది, ఇక్కడ 4 60s, కాబట్టి 10% అంటే 60 వస్తుంది. ఇప్పుడు 100%, 10కి 10 మల్టిప్లై చేస్తే 100% వస్తుంది. సో 100% ఈజ్ ఈక్వల్ టు 60 into 10, which is equals to 600. ఆన్సర్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 24. A salary is increased by 10% and then again increased by 20%. What is the total percentage increase? ఒక జీతాన్ని 10% పెంచి మళ్ళీ 20% పెంచారు, మొత్తం శాతం పెరుగుదల ఎంత? మొత్తం పెరుగుదల ఎంత అంటే ఫార్ములా 10% ఏ అనుకుందాం, 20% బి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఇక్కడ రెండు ఇంక్రీజే కాబట్టి రెండు ప్లస్లే వస్తాయి. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఏ అంటే 10, బి అంటే 20. 10 + 20 + 10 into 20 by 100. 10 + 20 30. ఇక్కడ 10 ఇది ఒక 0 పోతే కింద 100తో పోతుంది. సో 1 into 2 2, 30 + 2 32, 32%. 32% పెరిగింది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 25. If A is 20% more than B, then B is how much percentage less than A? ఏ అనేది బి కంటే 20% ఎక్కువ అయితే బి అనేది ఏ కంటే ఎంత శాతం తక్కువ? ఇప్పుడు ఏ బిలు రాసుకుంటే ఏ అనేది 20% ఎక్కువ, బి 100 అనుకుంటే ఏ 120 అవుతుంది. అప్పుడు బి అనేది ఏ కంటే ఎంత తక్కువ? బి అనేది 20 తక్కువ ఏ కంటే. దాని పర్సంటేజ్లో చూసుకుంటే 20 అవుట్ ఆఫ్ 120. 20 అవుట్ ఆఫ్ 120 ఇంటూ 100. 20 1s 20 6s, 1/6 ఇంటూ 100 చేస్తే 16 2/3% వస్తుంది. ఆప్షన్ ఏ.
Question number 26. The market price of an article is 1000 rupees. A discount of 10% is given. What is the selling price? సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంది? మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఏమో 1000, డిస్కౌంట్ 10%. డిస్కౌంట్ దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. అంటే 10% ఆఫ్ 1000 అంటే 100 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ 1000 మైనస్ 100, 900 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ బి. Question number 27. A student gets 35% marks and fails by 30 marks. If he had got 50%, he would have passed by 30 marks. Find the maximum marks. ఒక విద్యార్థి 30% మార్కులు సాధించి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 50% సాధిస్తే 30 మార్కులతో పాస్ అయ్యేవాడు. మొత్తం మార్కులు ఎంత? మొత్తం మార్కులని ఎక్స్ అనుకుందాం. టోటల్ మార్క్స్ ఎక్స్ అనుకుంటే 30% మార్కులు సాధించి 30 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అంటే 35 మార్కులు సాధించినా కూడా ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు ఇంకా 30 మార్కులు వచ్చింటే పాస్ అయ్యేటోడు. అంటే 35% ఎక్స్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు పాస్ మార్కు. 50% సాధిస్తే 30 మార్కులతో పాస్ అయ్యేవాడు. అంటే 50% మార్కులు సాధించినాడు. ఇంకా ఎక్స్ పాస్ కావడానికి ఇంకా ఎక్స్ట్రా 30 మార్కులు కూడా సాధించినాడు. అంటే 50% మైనస్ 30 మార్కులు వేస్తే పాస్ అయినట్ల. ఓకేనా? ఇప్పుడు 2 పాస్ మార్కులు వచ్చినాయి. 35% ఎక్స్ ప్లస్ 30 పాస్ మార్కే, 50% ఎక్స్ మైనస్ 30 కూడా పాస్ మార్కే. అంటే ఆ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. ఈక్వేట్ చేస్తే ఇది ఈక్వేషను. ఇప్పుడు -30ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 30 + 30 ఈజ్ ఈక్వల్స్ టు 50% ఎక్స్ మైనస్ 35% ఎక్స్. 35% ఎక్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే -35% ఎక్స్ వస్తుంది. సో 15% ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 + 30 60. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ 15% అంటే 15/100. రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే 100/15 అవుతుంది. 15 1 జా 15 4 జా 4 × 100 400. టోటల్ మార్క్స్ 400 అనమాట. ఆప్షన్ వచ్చేసి సి. క్వశ్చన్ నెంబర్ 28. The value of a bike depreciates by 10% per year. If its present value is 30,000, find its value after 2 years. ఒక బైక్ విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. ప్రస్తుత విలువ 30,000 అయితే 2 సంవత్సరాల తర్వాత విలువ ఎంత? ప్రస్తుతం 30,000 ఉంది. నెక్స్ట్ ఇయర్కి 10% తగ్గుతుంది. అంటే 90/100. 30,000 × 90/100. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10% తగ్గుతుంది. అంటే ఇంటూ 90/100. ఇప్పుడు 100 ఈ 0 క్యాన్సల్. ఈ 100 2 0లు క్యాన్సల్. సో 300 × 9 9 = 81 which is equals to 24,300. 2 సంవత్సరాల తర్వాత ఆ బైక్ విలువ 24,300. ఆప్షన్ ఏ. Question number 29. Two numbers are in the ratio 4:5. If both are increased by 20%, what is the new ratio? 4:5 ఉన్న రేషియోని రెండు వైపులా 20% ఇంక్రీజ్ చేస్తే 4 × 120/100, 5 × 120/100. రెండింటిని ఈక్వల్గా ఇంక్రీజ్ చేసినారు కాబట్టి రేషియో చేంజ్ కాదు. ఇది క్యాన్సిల్ అయిపోతే 4:5 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2 hours ఈజ్ 30 minutes? 2 గంటల్లో 30 నిమిషాలు ఎంత శాతం? 2 గంటలు అంటే 120 నిమిషాలు. 30/120 × 100. 31 జా 34 జా 1/4 × 100 which is equals to 25%. 20%. ఆన్సరు ఆప్షన్ బి.